అస్సలాముఅలైకుం. రంజాన్ మాసం ముగిసింది. నెల రోజుల పాటు ఉపవాసాలు, సెహరీ, ఇఫ్తార్, తరావీ, దాన ధర్మాలతో మనమెంతో పవిత్రంగా గడిపాం. అయితే ఇప్పుడు మన ముందు అతిపెద్ద ప్రశ్న ఒకటి ఉంది. రంజాన్ మాసం వెళ్ళిపోయింది సరే, మరి మనలోని ముస్లిం కూడా వెళ్ళిపోయాడా? చాలామంది రంజాన్ రాగానే మసీదులకు వెళ్తారు. మసీదులు నిండిపోయి ఉంటాయి నమాజీలతో. కానీ ఈద్ నమాజ్ తర్వాత మసీదులన్నీ ఖాళీగా కనిపిస్తాయి. మళ్ళీ ఏ శుక్రవారమో లేదా రంజాన్ మాసమో రావాలి మసీదు నిండుగా కనబడాలంటే. చాలామంది రంజాన్ మాసం ముగియగానే మళ్ళీ పాత అలవాట్లకు వెళ్ళిపోతుంటారు. రంజాన్ అనేది ఒక ఈవెంట్ లేదా కొన్ని రోజుల దీక్ష కాదు, అది ఒక ట్రైనింగ్ పీరియడ్. ఒక క్రికెటర్ నెట్స్లో ప్రాక్టీస్ చేసేది మ్యాచ్ ఆడడానికి, అలాగే రంజాన్ మనకు ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా అయితే రంజాన్ మాసంలో నమాజులను శ్రద్ధగా పాటించారో అలాగే మిగతా నెలల్లో కూడా పాటించాలి. ఎలా అయితే రంజాన్లో అల్లాహ్కు భయపడుతూ పాపాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉన్నామో అలాగే మిగతా రోజుల్లో కూడా ఉండాలి. రంజాన్లో ఖురాన్ పూర్తిగా చదివేశాం కదా అని పక్కన పెట్టేయకుండా రోజుకు కనీసం 1 పేజీ అయినా అర్థంతో చదవడానికి ప్రయత్నించాలి. రంజాన్లో మనం కోపాన్ని తగ్గించుకున్నాం, అబద్ధాల్ని మానేశాం. ఆ మంచితనం ఇప్పుడు కూడా మన మాటల్లో, చేతల్లో కనబడాలి. వీలైతే షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు పాటించాలి. దీనివల్ల ఎల్లప్పుడూ ఉపవాసం ఉన్న పుణ్యం లభిస్తుంది. గుర్తుంచుకోండి, రంజాన్కు అల్లాహ్ ప్రభువు, మిగతా నెలలకు కూడా అల్లాహ్యే ప్రభువు. మన ఆరాధనలు 1 నెలకే పరిమితం కాకూడదు. అల్లాహ్ మనందరి పుణ్యకార్యాలను స్వీకరించుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.